ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నా. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నుంచి ఆత్మీయ స్వస్థత విడుదల అనేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనా మీటింగ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మార్చి 17 సోమవారం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు. స్థలము ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్, సికింద్రాబాద్. ఇది చాలా మంచి అవకాశం అండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని మీ బంధకాల అన్నిటి నుంచి విడుదల పొందాలని, అలాగే అద్భుతమైన సాక్ష్యాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. మీరు బలపరచబడతారని చెప్పడానికి సంతోషిస్తున్నారు. మరి తప్పకుండా కలుసుకుందాం. మనందరం కలిసి దేవాది దేవుని ఆరాధిద్దాం. మన సమస్యల అన్నిటి పట్ల ప్రార్థించి ఆయన సన్నిధిలో జవాబులను పొందుకుందాం. మీరు రండి, మీతో పాటు అనేకులను తీసుకొని రండి. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తుకు అర్థంగా పనిచేస్తుందని, ఇక్కడ ప్రార్థించిన వారు, ఈ వాక్యాన్ని అనుసరిస్తున్న వారు తమ ఆత్మీయ జీవితాలలో వృద్ధి పొందుతూ భౌతికంగా కూడా ఫలిస్తూ ఉన్నారని అనేకులకు తెలియపరచండి. మీరు కూడా ఫలించండి. మరి తప్పకుండా వస్తారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకుని ఫలించే వారంగా ఉందాం. 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అన్ని విషయాలలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా నేను ప్రతి విషయంలో లేవనెత్తబడాలి, నేను ప్రతి విషయంలో కూడా ఏలుబాటును కలిగి ఉండాలి, ప్రతి విషయంలో నాకు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. అవును కదా. అవునండి. నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే మనము ఆశీర్వాదకరంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ లోతైన విషయాలను మనం గ్రహించాలని, మన జీవితాలలో వాటిని అన్వయించాలని, వాటిని క్రియల్లో చూపించి విశ్వాసపు అడుగులు వేయాలని వేసినప్పుడు వాగ్దానము పొల్లు కూడా తప్పిపోకుండా మన జీవితాలలో నెరవేర్చబడుతున్నదని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటే, క్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని సహించి వహించి మాదిరిని చూపి ఏలుబాటు చేసి అపవాది మీద మరి ఆయన విజయాన్ని పొందుకొని మనకు ఏలుబాటు చేసే అధికారాన్ని ఇచ్చారు. పాపపు బంధకాలను తెంచారు, చీకటి నుంచి విడిపించారు, తండ్రి అయిన దేవునితో వారధినేశారు. అయితే ఈ యొక్క వాక్యమును బట్టి మనం కూడా పరిస్థితులను, వ్యక్తులను అన్నిటినీ క్రీస్తు మాదిరిలో సహించాలని, సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుబాటును కలిగి ఉంటామని చెప్పకని ఈ వాక్యము లోతైన విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా పరిస్థితులను సహిస్తూ ఉన్నావా? స్థితిగతులను సహిస్తూ ఉన్నావా? వ్యక్తులను సహిస్తూ ఉన్నావా? తగ్గింపు కలిగి ఉన్నావా? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి సహనము కలిగి ఉన్నావా? ఎలా ఉంది నీ భక్తి జీవితం? నిజంగా క్రీస్తు మాదిరి మనలో ఉంటే తొణకకుండా బెణకకుండా మనం కూడా సహించే వారంగా ఉంటామండి. నిజంగా దేవుడే సహించితే, దేవుడే అంతలా విధేయత చూపిస్తే నేనే పాటి వాడను, ఏ పాటి దానను అని మనం కూడా పరిస్థితులను సహిస్తూ ఉంటే, మనం కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్న మన కుటుంబంలోని మనుషులను సహిస్తూ ఉంటే, మన యొక్క బంధకాల అన్నిటిలో కూడా మనం సహనము కలిగి ఉంటే,
మన యొక్క శరీర పరిస్థితుల అన్నిటిలో సహనము వహిస్తే, మన ఉద్వేగాలను, భావాలను మనము సహించగలిగితే ఖచ్చితంగా పరిస్థితుల మీద మనము ఏలుబాటు చేయగలుగుతాం, వ్యక్తులను ఏలుబాటు చేయగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మనము సహించే వారంగా ఉండాలి. ఏలుబాటు కావాలంటే, దీవెన కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే, నీ తల ఎత్తబడాలంటే, నువ్వు తలగా నియమించబడాలంటే, నువ్వు ఉన్నత స్థలంలో నిలబెట్టబడాలంటే, ప్రియదేవుని బిడ్డ, నువ్వు సహించడి వ్యక్తిగా ఉండి తీరాలి. నువ్వెప్పుడైతే ఆజ్ఞను పూరిస్తావో వాగ్దానము నీ వెంబడొస్తుంది, నీలో పని చేస్తుంది, నీలో కార్యరూపంగా ఇతరులకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సహించిన వారముగా ఆయనతో కూడా ఏలుబాటు కలిగిన, బలము కలిగిన, అధికారము కలిగిన వారంగా ముందుకు వెళదాం. ఇంకా ఎన్ని రోజులు చాలని భక్తి, ఇంకా ఎన్ని రోజులు దొంగ భక్తి, ఇంకా ఎన్ని రోజులు వారు వీరును చూస్తూ సరిపెట్టుకునే భక్తి. ప్రియదేవుని బిడ్డ, భక్తిలో స్థిరాన్ని సంపాదించు. భక్తిలో, విశ్వాసంలో, నిరీక్షణలో, దేవుని ఆజ్ఞలు పాటించడంలో, ఆయన చిత్తాన్ని జరిగించడంలో వేరు పారిన వ్యక్తిగా ఉంటే నువ్వు కూడా సహించిన వాడిగా, దానిగా ఆయనతో కూడా ఏలుబాటు చేసే అధికారాన్ని పొందుకొని తీరతావు. పరిస్థితుల మీద విజయము నీదే. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రవ్వా. అయ్యా నాయన, ఇదిగో ప్రవ్వా, సహనము కలిగిన వారమైతే నీతో పాటు ఏలుబాటు చేసే వారంగా ఉంటామని మీరు మాట్లాడారు. అవును ప్రభాటి సహనము పరిస్థితుల మీద, వ్యక్తుల మీద, స్థితిగతుల మీద, అయా ప్రతి దాని మీద సహించి వహించి నీ మాదిరిని కలిగి ఏలుబాటు చేసేటువంటి అధికారాలు మాకు దయచేయమని ప్రభా, నీలో ఒదిగి నీ ఆజ్ఞలకు నాయన లోబడి సహించి వహించి ప్రభా నీ చిత్తాన్ని గైకొంటూ ముందుకు వెళ్ళే భక్తి జీవితాలను అనుగ్రహించమని ప్రభు, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయా నాయన. అలాగే నాయన, ఇదిగో ప్రభు 17వ తారీఖు సోమవారము సికింద్రాబాద్ ప్రభు SBG తమిళ్ చర్చ్లో ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ జరుగుతున్న మీటింగ్లో మీరు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నారని నమ్ముతున్నాను ప్రభు. అయా అనేకులను సిద్ధపాటు చేసి నడిపించి నాయన ఆ యొక్క పరిచర్యను మీ నామ మహిమార్థమై ఘనముగా వాడుకోమని నాయన తండ్రి మీకే మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు దయచేస్తారని ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి.